దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆయన అత్యున్నతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి నామాన్ని అత్యధికంగా గణపరుస్తూ ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు మనల్ని ఇన్ని నెలలు 6 నెలలు కాపాడి 7వ నెలలోకి తీసుకొచ్చి ఈ 2వ దినమందు ఆయన నామ మహిమార్థమై ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను దేవుని మనసారా స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నా ప్రియమైన సోదర సోదరులందరికీ నా శుభవందనాలు తెలియపరిచి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇలాగా ఆన్లైన్ ద్వారా ఒకరినొకరు దేవుని ప్రేమతోటి దేవుని వాక్యంతో పలకరించుకుంటూ ఆయన వాక్యపు ప్రభావంలో మన జీవితాల్ని పరిపూర్ణం చేసుకోవడంలో ఆయన మహిమార్థమే జీవించడానికి శక్తి పొందుకోవటంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి నా హృదయాన్ని తెరిచి ప్రభువుని స్తుతిస్తున్నాను. చాలా సంతోషంగా దేవుని పిల్లల జీవితాలు వృద్ధి పొందుతుంటే బలం పొందుతుంటే చూసి ఆనందించడమే దేవుని యందు మనకిచ్చినటువంటి దేవుడు చూపినటువంటి గొప్ప కృప. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మనకి ఇస్తున్న మంచి అంశం ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ యొక్క అంశాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఇది చాలా శ్రేష్టమైనటువంటిది, అత్యవసరమైనది. మన చేతిగా అందని దాన్ని దేవుడు మనకు దయచేస్తూ మనం చేసుకోలేని దాన్ని దేవుడు చేస్తున్నాడు అని నేను గ్రహించగలిగాను. అదేంటి ఆ నామం అంటే యావే షామర్. యావే షామర్. యావే షామర్ అంటే యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇది 121వ దావీదు కీర్తన 5వ వచనంలో ఉంది. యావే షామర్, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నిజంగా ఈ దావీదు కీర్తన అంతా కూడా చాలా శ్రేష్టమైన యాత్ర కీర్తన. ఈ కాపుదల కాపాడువాడు ఆయనే. షామర్ అంటే కాపాడువాడు. యావే యెహోవాయే నిన్ను కాపాడువాడు. నో అదర్ పర్సన్. అంటే లోకంలో ఆయన ఇచ్చే కాపుదల ఏ మనిషి ఇవ్వలేరు. ఆయన ఇచ్చే కాపుదల మనం కూడా మనకి ఇచ్చుకోలేము. ఆయన ఇచ్చే కాపుదల ఎలా ఉంటుందో ఈరోజు మనం ఈ అద్భుతమైన శ్రేష్ఠ నామాన్ని దేవుడు మనకు ఆ నామం ద్వారా మనం దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని మహింపరుస్తూ నిజంగా కృతజ్ఞతతోటి ఆయన కాపుదలకి మనల్ని అప్పగించుకోవడానికి బద్దులమై ఉన్నాం. అయితే మన కాపుదలను బట్టి అంటే మనం కాపాడబడాలని మరి దేవుడు ఎంతగా కోరి ఉన్నాడు, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. ఒకసారి మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్న శ్రేష్టమైన మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. 17వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిస్తే అర్థమవుతుంది. ఇక్కడ నేను ఇకను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనం ఏకమైనలాగిన వీరును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడినా. ఎంత అద్భుతమైన మాట. యేసు ప్రభువారు అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నేను ఇక్కడ ఈ లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న ప్రతి దేవుని బిడ్డకి దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన కాపుదల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగా ఈ సత్యాలకి మనల్ని మన హృదయాల్ని మరలిస్తూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట. తండ్రి, నీ నామమందు నువ్వు నాకు అనుగ్రహించిన వీరిని నీ నామమందు పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగును వారును ఏకమై ఉన్నట్లు. ఈ కాపుదల ఎలాంటిదంటే వారు ఏకంగా ఉన్నప్పుడు వాళ్ళు అద్భుతంగా కాపాడబడుతూ ఉంటారు. శత్రువు చేసే పని ఏంటో తెలుసా? ఇప్పుడు మనుషులు ఏకత్వంలో ఉండకుండా విభిన్నమైన రీతిగా వారు ఒక్కలు అయిపోవాలని చూస్తున్నారు. ఆ విభిన్నమైనటువంటి స్థితిలో వాళ్ళు విభజించబడినప్పుడు కాపుదల ఉండదు, వాళ్ళు కాపాడుకోలేరు.
అయితే ప్రభు అంటున్నాడు, మనం ఎట్లా ఏకమై ఉన్నామో, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, తండ్రితో కుమారుడు ఎలా ఏకమై ఉన్నాడు, మరి పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, తండ్రితో సహవాసము, కుమారుడితో సహవాసము కలిగే వాళ్ళు ఎలా ఉన్నారో అట్టి అద్భుతమైన సహవాసం వారు కూడా భూమి మీద ఈ లోకంలో ఉండాలి ప్రభా. అందుకే నీ నామమందు, నీవు నాకు ఇచ్చిన నామమందు, యేసుక్రీస్తు ప్రభు నామమందు వారిని కాపాడు ప్రభా. ఎంతగా అద్భుతమైన మాట. అంతేకాదు, వాళ్ళని ప్రభు ఎంతో అద్భుతంగా ఇక్కడ వాళ్ళకి మనకు అనుగ్రహించిన పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని మనకిచ్చిన దాన్ని బట్టి మనము ఆయన యందు భద్రంగా ఉండడానికి ఆయన నామం బలమైన దుర్గం. ఆ బలమైన దుర్గంలో మనం భద్రంగా కాపాడబడతాం. అందుకే అక్కడికి వెళతాం. కాబట్టి మొట్టమొదటి విషయం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తున్న ఈ అద్భుతమైన సత్యం, వారు మనం ఎట్లా ఏకమై ఉన్నామో వారు కూడా ఈ లోకమందు ఏకమై ఉండులాగున. ఇది పర్పస్. కాపాడబట్టంలో అద్భుతమైన దేవుని ఉద్దేశం. కాబట్టి ఎటువంటి భేదాలు ఉన్నాయో, ఏ వాదాలు ఉన్నాయో, ఎంత విభజన జరుగుతూ ఉందో, ఎంత వేరు భావాలు ఉన్నాయో, ఎంతగా ఒకరినొకరు విడిపోతున్న సమయాలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, బిడ్డల జీవితాలు భంగమైపోతున్నాయి, సంఘాలు మొక్కలైపోతున్నాయి. రకరకాలుగా చిన్న భిన్నం చేస్తున్న శత్రువు వారి కాపుదలను, వారి భద్రతను అస్సలు కొంచెం కూడా నిరీక్షించడానికి ఆధారం లేనంతగా వాడు యుద్ధం చేస్తున్న దినాల్లో ప్రభు ప్రార్థన ఎన్నో రీతులుగా మన ఆత్మీయ జీవితాల్ని, ఆయనతో సహవాసం, ఆయన పిల్లలతో సహవాసం, ఆయనలో ఉన్నందుకు కుటుంబంలో కూడా ఏకంగా అందరూ సహవాసం కలిగిన వారై నీ నామమందు వారిని భద్రంగా కాపాడు ప్రభు. ఎంత గొప్ప మాట. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఈ 12వ వచనం చూడండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నీవు వారిని భద్రపరచినవి కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. నాశనపుత్రుడు తప్ప మరి ఎవరును వారిలో నశించలేదు. నేను భూమి మీద ఉన్నప్పుడు నీ నామంలో వాళ్ళని కాపాడానయ్యా. ఎంత అద్భుతంగా. నాశనపుత్రుడు. శత్రువు ఎవరిని ప్రేరేపిస్తారో వాళ్ళు నశించిపోతారు, కాపాడబడలేరు. శత్రువు చేతికి చిక్కాడు అనమాట. ఎవరు? యూదా. మిగతా 11 మంది దేవుని చేత క్రీస్తు ప్రభువునందు విశ్వాసంలో కాపాడబడ్డారు. ఎప్పుడైతే దుష్టుని మాట విన్నాడో 30 వెండి నాణాలకి ప్రభువుని అమ్ముకున్నాడు యూదా. ఈ శరీర సంబంధమైనటువంటి బహుభయంకరమైనటువంటి ఆశలకి, శరీరం అనేది శత్రువుకి ఒక సాధనంగా మార్చుకొని వాడి ఇష్టం వచ్చినట్లు ఏలడానికి ఎప్పుడైతే వాడి చేతికి అప్పగించబడతారో వారిని కాపాడుకోవడానికి వారి తరం కాదు, వారు దేవుని కాపుదలలో నుంచి వారే తొలగిపోతారు. కాబట్టి అటువంటి వారి విషయంలో నాశనపుత్రుడు తప్ప మరి ఎవ్వరూ నశించలేదయ్యా. ఈ కాపుదల ఎలాంటిదంటే, నీవు, నీ ఆత్మ, నీ శరీరము, నీ ప్రాణము, నీ భవిష్యత్తు, నీ జీవితము, నీ సేవ, ఎవ్రీథింగ్ ఆ మహిమకు చేరు వరకు కాపాడబడుతూ ఉండడం యెహోవాయే. కాబట్టి కాపాడుకోవటం చాలా కష్టమైన దినాలు ఇవి. విశ్వాసాన్ని కాపాడుకోవటం కష్టమైన దినాలు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనునా అన్న మాట నిజంగా అది ఒక ప్రశ్న. కాపాడబట్టం అనేది ఇటు ఆస్తులు కాపాడుకోవడం, అంతస్తులు కాపాడుకోవడం, పదవులు కాపాడుకోవడం, పేరు ప్రఖ్యాతులు కాపాడుకోవటం, ఉన్నదాన్ని కాపాడుకోవటం, దానికోసం వెచ్చించే వారి సమయము, వారి ప్రయాస ఎక్కువగా ఉంది. కానీ సేమ్ టైం వారు వాటి మీద దృష్టి పెడితే అసలైనది ఆత్మను, నశించిపోలేకుండా ఆత్మను, నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవం పొందుకోవడానికి భక్తిలోను, అంటే యథార్థతలోను, సత్యములోను, ధర్మములోను, న్యాయంలోను, నీతిలోను, ప్రేమలోను, ఐక్యతలోను దేవుడిచ్చిన కుటుంబం. జీవమనే కృపావరంలో మీ భార్యలు పాలివారై ఉన్నారు. జీవమనే కృపావరంలో పాలిభాగస్తురాలు భార్యలను మార్చుకోవడం, భార్యల్ని కూల్చడం,
భార్యల్ని భయంకరంగా ఇష్టానుసారంగా నాశనం చేయడం అనేది లోకంలో జరుగుతుంది. జీవమున కృపావరంలో వాళ్ళు నీ పాలిభాగస్తులు. అటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు దుష్టుడు. అందుకే జీవితాన్ని నాశనం చేస్తున్నాడు శత్రువు. కాబట్టి ఆత్మీయ దైవికమైన జీవితాన్ని కాపాడుకోవడానికి, పరసంబంధమైన ఆశీర్వాదాలు కాపాడుకోవడానికి, ప్రభు ద్వారా మనం పొందుకున్న బాధ్యతలు కాపాడుకోవడానికి, ఒక సంఘము దేవుడు మనకిస్తే ఆ సంఘ బాధ్యత ఆ కాపరి మీద ఉంది. ఆత్మల కాపరిగా ఉన్న ప్రభు ఆ ఆత్మలని ప్రభు కోసం సంపాదించడం, ప్రభు కోసం భద్రపరచడం, ప్రభునామ మహిమ కొరకు ఆ కాపుదల అనేది దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం అందిస్తూ ఉన్నప్పుడు, అంటే ప్రభుకి అప్పచెప్తున్నప్పుడు ఆయన కాపాడుతూ ఉంటాడు. కాబట్టి బాధ్యతలన్నిటినీ యేసు ప్రభు నామంలో మనం కాపాడబట్టడానికి ఆయనకు అప్పగించుకున్నప్పుడు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ కాపుదల అనేది చాలా కాపాడువాడు ఆయనే. కాబట్టి బిడ్డలు ఎవరు కాపాడతారు? వాళ్ళ పరిస్థితులు ఎవరు కాపాడతారు? అసలు ఒక్కొక్క వ్యక్తిగత జీవితాలను ఎవరు కాపాడతారు? ఎంత ప్రమాదాలు, అంచె దినములు, అపాయకరమైన కాలాలు కదా, స్వార్థం ఏలుతున్న కాలాలు కదా, దైవభక్తి అసలు అట్టడుగున పడిపోతున్న కాలాలు కదా, నటనకి పెద్దపీట వేసిన కాలాలు కదా, వేషధారణే ఒక ఆభరణంలాగా, అద్భుతమైనటువంటి ఆధిక్యతలాగా మనుషులు వేషధారులుగా మారిపోతున్న కాలం కదా. ఈ టైంలో కాపాడబడుట, దేవా దుష్టుల నుంచి కాపాడు, దుష్టుల నుంచి కాపాడు. దుష్టుడు మమ్మల్ని దౌర్జన్యంగా మా జీవితాలను నాశనం చేయకుండా కాపాడని దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలని, ఒక మాదిరిగా ఆదర్శంగా కాపాడమని యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు. ఈరోజు ఈ వచనం మనం వినిన తర్వాత, చదివిన తర్వాత దేవుని పిల్లలందరూ ప్రభువా కాపాడు, నా ఆత్మను కాపాడు, నా అంతర్యంలో నీ సత్యం నుంచి కాపాడు, నన్ను నీకు నిజమైన సాక్షిగా, సజీవ సాక్షిగా, నీ సాధనంగా, నీ అభిషేక తైలం పోసి, నీ ఆత్మ బలంతో నింపి, నీ నీతి మార్గంలో, సత్య మార్గంలో నీ వచ్చే వరకు ప్రభువా నీ కోసం జీవించే వ్యక్తిని నన్ను కాపాడు. నీ స్వభావం, నీ స్వరూపం నాలో రానిచ్చి, నీ సంపూర్ణతలోకి నన్ను కొనసాగింపచేసి కాపాడు. నీ వచ్చినప్పుడు నేను ఎదుర్కోవడానికి సరైన రీతిగా సిద్ధపడే వ్యక్తిగా ఆ సిద్ధపాటులో నన్ను కాపాడు. యూ హ్యావ్ టు ప్రే మోర్ అండ్ మోర్. కాబట్టి మనల్ని కాపాడేవాడు. రెండవదిగా మనం గమనిస్తే అద్భుతమైన విషయం ఇక్కడ ఉంది. ఆయన ఎంత బాధ్యత కలిగిన వాడు. 28 ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మన ఆత్మీయ జీవితాలని ఇలాగనే, అంతేకాదు మన భవిష్యత్తును ఎలా కాపాడుతాడో, ఎంత బాధ్యతాయుక్తంగా ఆయన ఉన్నాడో ఆయనకి మనం అప్పగించుకోవలసిన వారమై ఉన్నామన్న సంగతి ఇక్కడ తేటగా ఉంది. 28:15 ఇదిగో నేను నీకు తోడి ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని ఎవరితో చెప్పాడు? పారిపోతున్న యాకోబు, అన్న ఆగ్రహానికి పారిపోతున్న యాకోబు, తల్లిదండ్రులు విడిచి భవిష్యత్తును బ్రతకాలని ఎరుగని భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో బహుభయాందోళనతో, ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. అటువంటి యాకోబును కలుసుకున్నాడు ఆయన. నిరాధార స్థితిలో, ఒక పరదేశిగా, ఏమీ లేనివాడిగా, ఎడారిలో ఆ రాళ్ల మధ్యలో ఒక రాయి తలగడగా చేసుకొని అలాగా అలసిపోయి, తరుముతున్న భయాలు, తరుముతున్న సమస్యలు, తరుముతున్న వేదనలు, తరుముతున్న వ్యాధులు, తరుముతున్నటువంటి భయంకర భయాందోళనకరమైన స్థితి ఈ దినాన మనిషికి ఉంది. రేపు అనేది, ఒక మంచి భవిష్యత్తు అనేది ఎవరు తెలుసుకోలేని పరిస్థితి ఉంది అని గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి. మనిషికి అటువంటి భయాలు తరుముతున్నాయి. కరోనా తరుముతుంది. అది ఎక్కడ, ఏ రీతిగా అది కలుసుకుంటుందో తెలియదు. ఎంత భయం, ఎంత వేదన, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు తరుముతూ ఉన్నాయి. కానీ నన్ను నేను కాపాడుకోలేనయ్యా, నా వారిని కాపాడుకోలేను, ఎవరిని కాపాడుకోలేను. నా మాట వినకుండా వెళ్ళిపోతే నా బిడ్డలు నేనేం కాపాడగలను? నా మాట వినకుండా నా భార్య వెళ్ళిపోతే నేనేం కాపాడగలను?
నా మాట వినకుండా నా భర్త వెళ్ళిపోతే నేనేం కాపాడగలను? వారు ఎవరు ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తుంటే వారిని ఎవరు కాపాడతారయ్యా? కాపాడుకోలేని దయనీయమైన స్థితి. అటువంటి పరిస్థితిలో దేవుడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. ఎంత గొప్ప మాట తెలుసా? యాకోబు, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. ఇది వండర్ఫుల్ ప్రామిస్. ఇంతకంటే గొప్ప ప్రామిస్ కావాలా? ఎవరు లేరా? దేవుడు తోడై ఉంటే వచ్చే ఆశీర్వాదాలు సామాన్యమైనవి కావు. ఈ ఒక్క వాగ్దానం జీవిత కాలానికి చాలు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించడంలో ఇమ్మానుయేలు అనే పేరుతో పంపించాడు. కన్య గర్భవతి కుమారుని కంటది. ఆ కుమారునికి ఇమ్మానుయేలు అనే పేరు. అంటే దేవుడు మనుషునికి తోడుగా ఉండడానికి యేసు ప్రభు వచ్చాడు. అదే ఆయన దేవుడు తనకు అప్పగించిన పనంతా నెరవేర్చి, రక్షణ కార్యం అంతా జరిగించి, పాప పరిహారం జరిగించి, పాప ప్రాయశ్చిత్తం జరిగించి, సిలువలో బలి అయి మరణము ముళ్ళు విరిచి అపవాది శత్రువు యొక్క తల చితుకొట్టి ఆయన సమస్తమును మరణాన్ని గెలిచి లేచి ఆయన పునరుద్ధానుడై ఆరోహణుడై వెళ్ళే ముందు ఆయన అన్నమాట. మత్తయి సువార్త చివరి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఇమ్మానుయేలుగా దేవుడు మనిషికి తోడు, ఇమ్మానుయేలు అనే పేరుతో నేను మీకు తోడని చెప్పిన ప్రభు మత్తయి సువార్త చివరి అధ్యాయంకి వస్తానే ఏం చెప్తున్నా అంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నానని వాగ్దానం ఇచ్చి ఆరోహణ వెళ్ళిపోయాడు. సో ఆ వాగ్దానం మన మీద ఉంది, మనకుంది, మనతో ఉంది. బూది గంతాలు ప్రయాణం చేస్తూ వెళ్తున్న మనతో ఉంది. సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తున్న మనతో ఉంది. ఆయనకు సాక్షులుగా జీవించే మనతో ఉంది. ఆయన నామంలో నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందిన వారితో ఉంది. దేవుని బిడ్డ, ఎంత అద్భుతమైన వాగ్దానం! ఆయన తోడై ఉన్నాడు కాబట్టి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నేను నీకు తోడై ఉండి ప్రతి స్థలంలో నేను కాపాడుతాను. ఆ ఊరైతే బాగున్నాయా, ఈ స్థలం అయితే బాగున్నా, ఆ స్థలం అయితే బాగున్నా, నో, వేర్ ఎవర్ యు గో హీ ఈజ్ దేర్. ఈజ్ యువర్ కీపర్. ఆయన నిన్ను కాపాడేటువంటి వాడు. ఏ స్థలమైనా, అది అరణ్యమైన, ఎడారి అయినా, అది శత్రు సమూహాలు ఉన్న స్థలమైన, అది నీ జీవితానికి ఒక పజిల్గా మారిపోయినటువంటి, నా వల్ల కాదనుకుని ఊపిరి తిరగక బాధతో వేదనతో కృంగి కుమిలిపోతున్న పరిస్థితిలో రైట్ నా నీవు ఉన్న అక్కడ ఆయన నీకు తోడై ఉన్నాడు. నీ ఉద్యోగ బాధ్యతల్లో నీకు తోడై ఉన్నాడు. అక్కడ నీ పరిస్థితి అటు ఇటుగా ఉంది, తోడై ఉన్నాడు. నీ కుటుంబ బాధ్యతలో నీకు తోడై ఉన్నాడు. ఏమైపోతుందో తెలియదు కుటుంబం, తోడై ఉన్నాడు. హీ కెన్ బిల్డ్ ఇట్ అగైన్. ఆయన దాన్ని కడతాడు, ఆయన నిన్ను నిలబెడతాడు. అంతేకాదు, అంత ఖాళీ అయిపోయింది అనుకునే సమయంలో హీ కెన్ ఫిల్ ఇట్ అగైన్. ఆయన నింపే దేవుడుగా ఉన్నాడు. నీవు అంచున మట్టుకు అంతం వరకు ఆయన మాటను లోపడితే, ఆయన వాక్యాన్ని అంతం వరకు నువ్వు ప్రేమిస్తే, ఆయన మాటకి అంతం వరకు విధేయత చూపిస్తే, అంతే ఏం చేయమన్నాడో అది సంపూర్తిగా చేస్తే ఆ నీరు ద్రాక్షారసం అయిపోతుంది. ఆ దుఃఖము నాట్యంగా మారుతుంది. ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయి. ఆ వేదన ఆనందంగా మారిపోద్ది. ఆయన సన్నిధి దిగి వస్తుంది. కమాన్, ఒబే టు హిస్ వర్డ్. ఆయన మాటకి లోబడే స్థితి నీకుంటే, దేవుని బిడ్డ, ఎంత గొప్ప మాట. ఆయన మీతో చెప్పునది చేయండి. మరియమ్మ అంత అద్భుతంగా ఆ కానా వివాహంలో వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది. వెరీ షార్ట్ అండ్ స్వీట్ అండ్ పవర్ఫుల్ మెసేజ్. ఏంటో తెలుసా? ఆయన మీతో చెప్పునది చేయండి అంతే. ఆ ఒక్క దాంట్లోనే ఆయన చెప్పింది చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సకల విధమైన అవమానం, ఈ అక్కర, ఈ కొదువ, ఈ కొరత, ఈ కుటుంబానికి వస్తున్న ప్రతి వేదన తొలగిపోద్దని ఆమె నమ్మింది. ఈరోజు కూడా ఆయన నిన్ను కాపాడేవాడు. ఆయన తోడై ఉంటాడు ప్రతి స్థలమందు, ప్రతి పరిస్థితిలో. ఏ స్థలమందు ఏ సమస్య ఎదుర్కొంటున్నావో, ఏ స్థలమందు ఎటువంటి పరిస్థితులు కాసుకొని ఉన్నాయో, ఏవి దుష్టుడు పెట్టున్నాడో, ఎట్లా మింగాలనుకున్నాడో, ఎంత బాధ పెట్టాలనుకున్నాడో, ఎంత వ్యతిరేకులు లేపుతున్నాడో, ఎంతగా శత్రు కార్యాలు విజృంభిస్తూ పైకి వస్తున్నాయో, కానీ బట్ హీ ఈజ్ దేర్. అక్కడ ఉన్నాడు ఆయన. అది మన ధైర్యం. నీ కుడి పక్కన 1000 మంది పడను, నీ ఎడమ పక్కన, నీ కుడి వైపున, ఎటువైపున సరే 10,000 మందా, 1000 మందా, 1000 మందా, ఎంత
మంది పడినను ఇటువైపు శత్రువు ఉన్నా, అటువైపు శత్రువు ఉన్నా, ముందు శత్రువు ఉన్నా, వెనక శత్రువు ఉన్నా, సో ఓవరాల్గా సరౌండ్ అయిపోయిన శత్రువు చుట్టుముట్టిన హీఈస్ దేర్, ఆయన అక్కడ ఉన్నాడు తోడై ఉండి. నీకేం అర్థం కావట్లేదు, నీ భవిష్యత్తు ఏ దారి తెలియదా, ఏ దారి లేదా, ఆయన ఇక్కడ ఉన్నాడు దారి చూపించడానికి, నీ దగ్గర ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిందంట, నేను నీకు తోడై ఉన్నాను సంగతి నమ్ము. ఉన్నావు ప్రభు అన్నాను, ఎస్ లార్డ్ ఐ నో, నాతో ఉన్నావు అని నమ్ము. రా నా హృదయంలోకి రాయ, నాలోనే ఉండిపోయా, నాతోనే ఉండిపోయా, నేను నీతోనే ఉండిపోతాను, నాతోనే ఉండిపోవడానికి వచ్చావు నువ్వు. కానీ ఎన్ని సందర్భాల్లో నీతో ఉండలేక వెళ్ళిపోయానయ్యా. కారణం, దుష్టుడు నన్ను మోసం చేశాడు, లోకము నన్ను ఆకర్షించింది, పాపము నన్ను ఆకర్షించింది, కాబట్టి నేను వెళ్ళిపోయానయ్యా నిన్ను వదిలిపెట్టి. అందుకే నాకు మళ్ళీ ఈ కష్టాలు, ఈ బాధలు. ఐ విల్ కమ్ బ్యాక్, వస్తానయ్యా మరలా నేను నీతో నడుస్తాను, నీతో ఆనందిస్తాను, నీలో ఉంటానని. నువ్వు కోల్పోయిన సహవాసాన్ని, నువ్వు ఆ మార్గాన్ని తప్పేశావు, ఆయన మాటని మీరేశావు, అతిక్రమించావు. అయినప్పటికీ కృప నిన్ను అడుగుతుంది, కమ్ బ్యాక్, వచ్చే, నేను నీకు తోడైండి ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను. నా కాపుదల అంత గొప్పది. ఎంత గొప్ప మాట అండి, నిన్ను కాపాడుతాను ప్రతి స్థలమందు, నేను నిన్ను కాపాడి. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన మాట. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు కాన్ఫిడెన్స్. అసలు ఎంత గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని మనకి ఇస్తుంది వాక్యం తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. ఈ మాట ఎవరు చెప్పలేరు భూమి మీద, ఎవరు చెప్పలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. పాసిబుల్ ఏంటంటే నా ప్రభువే, నేను నీతో చెప్పింది, నీకు ఇచ్చిన వాగ్దానం, నీతో మాట్లాడిన మాట నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రం త్రోసివేయను. అసలు నేను సదాకాలం తోడై ఉంటాను. అసలు నిన్ను విడిపించే శ్రమలో నేను తోడై ఉంటాను, నిన్ను విడిపించి గొప్ప చేస్తాను, ట్రూ చేస్తాను. అంతే, దీర్ఘాయం నీకు ఇస్తాను, నా రక్షణ నీకు చూపిస్తాను. వెన్ మహోన్నతుని చాటుకు నువ్వు వచ్చినప్పుడు, సర్వశక్తుని నీడలోకి పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు, ఈ ఆపదలన్నీ తొలగిపో వరకు నేను రెక్కల నీడలో ఉంటానయ్యా. 57వ దావీదు కీర్తన 2వ వచనం. ఈ ఆపదలన్నీ తొలగిపో వరకు, ఈ భయాలన్నీ తొలగిపో వరకు, లెట్ మీ స్టే, లెట్ మీ బీ విత్ యు లార్డ్. నీతో ఉండని, నీలో ఉండని. ఐ బిలీవ్ యు లార్డ్. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చింది, ఇది తొలగిపో వరకు నేను వదిలిపెట్టను, నీతోనే ఉంటాను, నువ్వు నాతో ఉంటావు. ఆయన ఉండడం అంటే ఎలా ఉంటాం? ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు విశ్వాసంలో చెప్పండి. ఆయన మనకి తోడుగా మనతో ఎలా ఉంటాడు, మనలో ఎలా ఉంటాడో దేవుని వాక్యంలో అద్భుతమైన మాట ఉంది. ఆయన ఉండే విధానాన్ని మనం తెలుసుకుంటే, ఆయన ఉంచుకోవాలి మనలో. ఆయన వెళ్ళడానికి, ఆయన మనం వదిలిపెట్టడానికి అనుమతించకు. చాలా డేంజర్. అప్పుడు కాపాడబడలేవు. ఆయన మనలోనే ఉండిపోవాలి, నాలోనే ఉండిపోవాలి, నాతోనే ఉండిపోవాలి. అందుకోసమనే దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, అద్భుతమైన మాట. 3వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. ఇది ఆయన మనలో ఉంచుకోవాలి. ఆయన మన తోడై ఉండాలంటే విశ్వాసము ద్వారా నమ్ము. అవును ప్రభా, నేను నమ్ముతున్నా, నాతో నీవు ఉండిపోయావు, నాతో ఉంటున్నావు, నాకు తోడై ఉన్నావు అని. ఇక యాకోబు తన ప్రయాణం సాగించాడు. యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు. ఇంకా చూడండి ఆయన ఎంత అద్భుతమైన మాటలు. ఆయన విశ్వాసము ద్వారా మనలో ఉంటాడు. ఎప్పుడైతే మనలో ఉంటాడో, ఇక చూడండి, మనం ఇంకా ఈ యొక్క 29వ వచనం, అంటే 20వ వచనం, 20వ వచనం చూస్తే, మనలో కార్య సాధకముకు తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. అంటే మనలో ఏది కార్యం జరిగిస్తుంది? మన కాపుదల, మన భద్రత, మన అక్కర, మనకు ఆరోగ్యము, మనకు క్షేమము, ఎవ్రీథింగ్ టుగెదర్ ఈ కాపుదలలోనే ఉన్నాయి. ఈ కాపాడుతున్నప్పుడు కరువు రాకుండా, వ్యాధిలో, సమస్యలో, లేమిలో,
కష్టాల్లో అవి మనల్ని ముంచనీయకుండా కాపాడుతున్నాడు. ఆయన ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా, ఆయన ఫ్యామిలీలో, ఆయన ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఆత్మీయంగా, భౌతికంగా, మరి ఆత్మీయ జీవితమే కాకుండా కుటుంబంగా, లోకపరంగా, ఇన్ ఆల్ ఏరియాస్ అన్నిటిలో కాపాడడానికి మనలో ఒక కార్యం జరగాల. దానికి ఒక ఆధారం ఉండాల. ఏంటి ఆధారం అంటే విశ్వాసమే. నీలో విశ్వాసం ఉన్నంతకాలం ఇన్ని రీతులుగా ప్రతి స్థలమందు, ప్రతి పరిస్థితిలో, ప్రతి విధానంలో, ఏ విధము చేతనైనా నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన రీతిగా నువ్వు పొందుకుంటావు, కాపాడబడుతూ ఉంటావు. ఆయనకి తరతరములు క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగుతుంది. ఇది వండర్ఫుల్ లైఫ్. ఇంకా చూడండి 42 యెషయా 42 అధ్యాయంలో 6వ వచనం, అద్భుతమైన మాట అక్కడ రాయబడిన మాట. 6వ వచనం, గురుడి వారి కన్నులు తెరచుటకును, బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అబ్బా, ఇది యేసుక్రీస్తు ప్రభులో నెరవేరింది ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు ఈ పని చేశారనమాట ఆయన. అందుకే మొదటి వచనం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. యేసు ప్రభులో నెరవేరింది ఇది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలా? ఎందుకు కాపాడాలా? నిన్ను కాపాడే దాంట్లో ఒక ఉద్దేశం ఉంది. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా నేను అన్ని జనులకు వెలుగుగా చేయాలి. అది నా కాపుదల్లో, నన్ను కాపాడే విషయంలో ఆయనకున్న మరొక ఉద్దేశం ఏంటంటే, నీవు ప్రజలకు నిజంగా ఇక్కడ ఉన్న మాట చూస్తే ఎంత అద్భుతం అంటే, ప్రజల కొరకు నిబంధనగా, ఆయన ప్రజల కొరకు నిబంధన చేసిన దేవుడుగా ఉన్నాడు. రక్త నిబంధన చేశాడు, క్రొత్త నిబంధన చేశాడు, తన రక్తాన్ని చిందించాడు. ప్రజల కొరకు నిబంధనగాను, అన్య జనులకు వెలుగుగా ఉన్నాడు యేసు ప్రభు. అందుకు నిన్ను కాపాడుతాను. ఇప్పుడు అదే క్రీస్తునందు మన పరిస్థితి అదే. నిబంధన చేసిన జనాంగంగా మీరు, యేసు ప్రభు రక్తంలో విమోచించబడిన వారుగా, ఆయన రక్త నిబంధన చేసిన వారుగా, అన్య జనుల మధ్యలో మిమ్మల్ని వెలుగుగా ఉండడానికి కాపాడుతాను. నువ్వు కాపాడబడేది అందుకు. ఇది ఇంత లోతుంది నీ కాపుదల్లో. దేవుడు చేసే కాపుదల్లో ఇంత గొప్ప ఉద్దేశం ఉంది. దేవుడిచ్చే ఆ కాపుదల్లో ఇంత గొప్ప ప్రత్యేకత ఉంది. అంతేకాదు, నీ ద్వారా చేయాల్సిన కార్యాలు యేసుప్రభు ఎలా చేశాడో, గుడ్డి వారి కన్నులు తెరవబడాలా. ఈ విశ్వాస వాక్యము అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు తెరవడానికి ఈ వాక్యం వెల్లడవుతుంది. గుడ్డి వారి కన్నులు తెరవబడాల. బంధించబడిన వారు చెరసాల్లో వెలుపలికి తేవాలంటే పాపం చేత బంధించాడు శత్రువు. వారు చెరసాల్లో మొగ్గుతున్నారు. వారి బంధాల్లో మరణకరమైన, భయంకరమైన, అపవిత్రమైన, వ్యర్థమైన, లోకానుసారమైన వాటితో బంధించి వేశాడు శత్రువు. వారి చెరలో నుంచి విడిపించాలి. అది నిన్ను కాపాడడానికి ఉద్దేశం. అది నువ్వు కాపాడబడుతున్నావు అంటే అది ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, యెహోవానగు నేను చీకటిలో నివసించే వారిని బందీగృహంలో ఉండి వెలుపలికి తేవాలి. నీవు ఇది నీ యొక్క టాస్క్. సైనికులు బార్డర్స్లో ఎంత కాపాడుతున్నారు, ఎంతగా వాళ్ళు దేశం కోసం యుద్ధం చేస్తున్నారు, ఎంతగా వాళ్ళు భద్రంగా ఉన్నారని మనం ఆలోచిస్తాం, ఎంతగా వాళ్ళ భద్రత కోల్పోతున్నారని బాధపడతాం, ఎంతగా వాళ్ళ పరిస్థితి త్యాగం చేస్తున్నారని బాధపడతాం. కానీ ఈరోజు ఒక నిజమైన దేవుని బిడ్డ దేవుని రాజ్యంలో ఒక అద్భుత బాధ్యత గల వ్యక్తిగా నిలబడి, ఎంత గొప్ప మాట, ఆ బందీ గృహాల్లో ఆ చీకట్లో ఉన్న వారిని బయటికి తేవాలి. అది నీ బాధ్యత. ఎంతమంది పాపపు చీకట్లో ఉన్నారో, ఎంతమంది శత్రువు చేత త్రాగుడు, దుర్వ్యసనాలు, వ్యభిచారము, జారత్వము, అక్రమము, కాముకత్వము, పిచ్చి పిచ్చి వేషాలు, వ్యర్థమైన కార్యాలు, ధనాశ, దురాశ, రకరకాల వాటితో బంధించబడిన వాళ్ళని బయటికి తీసుకురావాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. శత్రువు లోపలికి చొరబడకుండా, కుటుంబంలోకి వెళ్లకుండా, జీవితాలను నాశనం చేయకుండా నువ్వు కాపాడాలా. అందుకు నీ ప్రార్థన, అందుకు నీ యొక్క సేవ, అందుకు నువ్వు అందించే వాక్యం, నీ సాక్ష్య జీవితం, నీ కన్నీటి ఉపవాస ప్రార్థన వారిని కాపాడడానికి ఒక నిజ సైనికుని వలె, సైనికురాలు వలె
దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సజీవ సాక్షిగా బలీయమైన సాధనగా నువ్వు పనిచేస్తూ వారిని కాపాడడానికి దేవుడు ఒక రెస్క్యూ టీం లాగా, ఒక రెస్క్యూ పర్సన్ లాగా వాళ్ళని ఆదుకొని ఆ ప్రమాదాల నుంచి వాళ్ళని తప్పించే వ్యక్తిగా ప్రభు పక్షాన నిలబడితే, అందుకు నేను నిన్ను కాపాడుతున్నాను, అటువంటి గొప్ప కార్యాలు నువ్వు చేయాలి. వండర్ఫుల్ గాడ్, ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి ప్రభు యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడని కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. ఎంత అద్భుతమైన మహిమ ఆయన నామంలో ఉంది. ఆయన నామంలో మనకెంత గొప్ప భాగ్యం. తన మహిమను ఎవ్వరికి ఇవ్వడు ఆయన, ఏ రూపానికి ఇవ్వడు, ఏ పరిస్థితిలో కూడా ఏది కూడా దేవుని రూపాన్ని, దేవుని స్థానాన్ని, దేవుని శక్తిని పొందుకోలేదు. దేవుని మహిమ అలాంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది అద్భుతమైన సత్యం. మూడవదిగా మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఎందుకు కాపాడుతాడు మనల్ని, అద్భుతంగా ఆయన కాపాడే విధానం. 32వ అధ్యాయం 7వ వచనంలో 8, 9, 10 వచనం చూద్దాం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి, ఎంత గొప్ప మాటిది, వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడెను. ఎందుకు కాపాడను? ఇక్కడ ఆయన స్వాస్థ్య భాగము, యెహోవా వంతు ఆయన జనమే. నువ్వు ఆయన స్వాస్థ్యంగా ఉండిపోవాలి ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నీవు నిత్యం ఆయన సొత్తు, నీవు ఆయన వంతు, నువ్వు ఆయన జనము, నువ్వు ఆయన భాగం, నీవు ఆయన స్వాస్థ్యం, ఆయన ఐశ్వర్యం, ఆయన ఆస్తి. నీవు ఆయన స్వాస్థ్యం కాబట్టి ఎడారిలో భయంకర అరణ్య ప్రదేశాల్లో నిన్ను కనుగొని పరామర్శించి, నిన్ను ఆవరించి, కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె కాపాడాడు. తన బిడ్డలను మనం ఈ కాపుదల అంత ఎందుకంటే, యు బిలాంగ్ టు మీ, నా రక్తం ఇచ్చి నేను కొన్నాను, నువ్వు నా స్వాస్థ్యము, నువ్వు నా సొత్తు, నా స్వకీయ సంపాద్యము. శత్రువు చేతికి నేను అప్పగించలేను. ఎంత గొప్ప మాట. ఇంకెంత చక్కగా పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాని నడిపించెను. యెహోవా మాత్రమే వారిని నడిపించెను. అందుకే యెహోవాయే ఆ పిల్లల పైన అల్లాడుచు ఆ గూడు రేపి వారికి ఎగరడం నేర్పించి వాయి పడిపోకుండా వాళ్ళని ఆదుకొని వాటిని ఎంత అద్భుతంగా కాపాడుతున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు. ఆ కాపుదల టు ల్యాండ్, నువ్వు బాగా ఎగరాలని, నువ్వు బాగా బలం పంచుకోవాలని. నువ్వెవరు, నేనెవరిని, మన సంబంధం ఏంటంటే నువ్వు నా స్వకీయ సంపాద్యం, నా వంతు, నా జనం, నా సొత్తు నీవు. అందుకనే నిన్ను ఎడారిలో, భీకర ధ్వని గల ఎడారిలో, అరణ్యంలో, పాడైపోయిన అరణ్యంలో, భీకర ధ్వని గల ఆ పాడైన ఎడారిలో నిన్ను కనుగొన్నాను, ఆవరించాను, పరామర్శించాను, ఆదుకున్నాను, కాపాడుతున్నాను, కనురెప్పలాగా కాపాడుతున్నాను. బా దేవుని బిడ్డ, ఎంత కృతజ్ఞత కలిగి ఆయన కోసం జీవించాలి. ఈ అరణ్య జీవితంలో, ఈ లోకంలో ఆ ప్రభువు మనల్ని నేర్పించే నడక, మనల్ని, మన ప్రార్థనా జీవితం, మన సమర్పణ, మనం ప్రభు కోసం, నేను ఆయన సొత్తు, ఆయన నా సొంతం, నేను ఆయన సొంతం, ఆయనకు వేరుగా నేను ఉంటే నాకు కాపుదల లేదు. ఈ అరణ్యం, ఈ ఎడారి నన్ను మింగేస్తుంది. ఎంత గొప్ప అద్భుతమైన ప్రేమ, బాధ్యత ఇది. నెక్స్ట్, నాలుగవదిగా మనం ఆలోచిస్తే ఇక్కడ మనం దీన్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సి ఉంది. ఎంత అద్భుతమైన విషయం అంటే, మనం ఆయనకు అప్పగించుకునేటట్లుగా ఉంది ఈ సత్యం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో భక్తుడు అంటున్నాడు, శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, క్రైస్తవ జీవితంలో ఎలా నడుస్తున్నామో ఒకసారి గమనించండి. 11-12 వచనం, ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఐ నో హూమ్ ఐ బిలీవ్ విత్. నాకు తెలుసు
నేను ఎవరిని ప్రేమిస్తున్నాను, ఎవరిని నమ్ముతున్నానో, హూమ్ ఐ బిలీవ్ ఐ నో. చూడండి అక్కడ, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఇది మనం కాపాడబట్టంలో మన దేవుని యొక్క శక్తి, దేవుని ఉద్దేశము, దేవుని విధానము ఇంత గొప్పదా అన్నప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? సమస్తాన్ని ప్రభువుకి అప్పగించేస్తాం, ఆయనకి అప్పగించేస్తాం. ప్రభువా నీకు అప్పగిస్తున్నాను, ఇదిగో నన్ను అంతవరకు కాపాడగలవని నీకు అప్పగిస్తున్నాను ప్రభా. ఆ దినం వరకు ఇదిగో నా సేవనేంటి, నా రక్షణ కార్యం ఏంటి, నా యొక్క విశ్వాస విజయాలేంటి, నా యొక్క ప్రతిదీ కూడా ప్రభా ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, భూ సంబంధమైన, వ్యక్తిగతమైన, కుటుంబపరమైన అన్నిటినీ కూడా నీకు అప్పగిస్తాను. ఆ గొప్ప పిలుపుకి నేను అర్హుడిగా ఉన్నట్టుగా, ఆ గొప్ప స్థితికి నేను వెళ్ళడానికి నువ్వు నాకు ఇచ్చిన సమస్తాన్ని కాపాడుకోవడానికి నా చేతిలో కంటే నీ చేతికి అప్పగిస్తానయ్యా. ఆ రోజు వరకు నన్ను కాపాడుతావు కాబట్టి నాకు నువ్వు ఇచ్చింది నీకు నేను అప్పగిస్తున్నాను. ఎందుకంటే నువ్వు అంతం వరకు, ఆ దినం వరకు దాన్ని కాపాడుతావని రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విశ్వాసం అది, ఎంత గొప్ప కాపుదల అది, అద్భుతమైన విషయం. ఈ 4వదిగా మనం చూస్తాం. అయితే ఎట్లా కాపాడబడతాం అనేది 5వ విషయంలో మనం వెళితే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో శ్రేష్టమైనటువంటి మాట ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న ఈ మాటను మనం గమనిస్తే, దయచేసి 5వ వచనంలో, ఈ కడవరి కాలంలో యందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎంత చక్కటి మాట తెలుసా! ఇది చాలా అద్భుతమైన సత్యం. ఇది విశ్వాసము ద్వారా దేవుని శక్తి. చూడండి, ఇది కడవరి కాలములో, ఈ మాట బాగా చదువుతాం. కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లుగా. కడవరి కాలంలో ఏం బయలుపరచబోతుంది? ఆయన రాబోతున్నాడు, రక్షకుడుగా వచ్చాడు, మన కోసం సిలువలో బలయ్యాడు, మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ కాపాడుకోండి అంటున్నాడు. ఇది పాపంలోంచి విడిపించాడు, పాప ప్రభావంలోంచి రోజు మనల్ని రక్షిస్తూ విడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ పాప సముఖంలో నుంచి మనం విడిపించబడి, ఈ రక్షించబడి నిత్యమయంలోకి వెళ్ళిపోబోతున్నాం. ప్రభు రాబోతున్నాడు. ఇది ఈ కడవరి కాలంలో ఆయన వచ్చి మన రక్షణకు సంపూర్తిగా మనం ఆ దినాన చూస్తాం. ఆయన మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రభు ఆయన దగ్గరకు మనం వెళ్ళే ముందు చూడండి, ఇక్కడ ఉన్నమాట, ఇక్కడ ఉన్నటువంటి మీ కొరకు ఏం సిద్ధపడింది? ఆ రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడచ్చు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడచ్చు. మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఒక స్వాస్థ్యం ఉంది నాకు, ఆ స్వాస్థ్యము భద్రంగా ఉంది దేవుని శక్తి చేత. విశ్వాసము ద్వారా దేవుని, ఈ మాటలు ఎంత అద్భుతమైన రీతిగా మనల్ని పురికొల్పుతున్నాయంటే, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఈరోజు భూమి మీద మనం ఎట్లా కాపాడబడుతున్నామో ఆ నిత్య స్వాస్థ్యాన్ని పొందాలి మనం. అది మన లక్ష్యం, అది మన గమ్యం, అది మన గోల్. అక్కడికి వెళ్ళడానికి మనం ఎవరు అంటే, ఇక్కడున్న మన మాట, మనకు ఒక పేరు పెట్టాడు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు వారు, ఇది సంఘం. ఈరోజు నా సహోదరుడా, సహోదరి, నువ్వు ఎట్లా కాపాడబడుతున్నావో తెలుసా? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నావు. నీ సొంత శక్తి కాదు, సొంత బలం కాదు, సొంత యుక్తి కాదు, సొంత జ్ఞానం కాదు, నీ సొంత ధనం కాదు, వాటెవర్ నీవు ఏం చేస్తావో అవి కాదు. విశ్వాసం ఎవరిలో ఉంటుందో, విశ్వాసం నేను నమ్ముతున్నాను ప్రభా, నువ్వు చేస్తావు ఆ పని, నువ్వు కాపాడుతావు, నువ్వు కాపాడుతున్నావు అని దేవుని శక్తి చేత విశ్వాసము ద్వారా. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ దేవుని శక్తి ఉద్భవిస్తుంది అనమాట. విశ్వాసం పెరిగే కొద్దీ దేవుని శక్తి పెరుగుతూ ఉంటుంది. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం వినటం వల్ల వస్తుంది. ఈ వాక్యములో గుండా విశ్వాసం వస్తుంది. వాక్యమును విన్నప్పుడు, వాక్యము విశ్వాసంతో అంగీకరించినప్పుడు ఇది నీ జీవితాన్ని మింగేస్తుంది.
అవిశ్వాసం నిన్ను అధోగతి పాలు చేస్తుంది. ఎప్పుడైతే వాక్యం విన్నావో, వాక్యాన్ని నమ్మావో, ఇక నీలో వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసమే దేవుని శక్తికి మూలాధారమై, ఈ విశ్వాసం ఉన్న వ్యక్తి దేవుని శక్తి చేత కాపాడబడుచు పరలోకంలో మన కోసం భద్రంగా భద్రపరచబడిన ఆ స్వాస్థ్యానికి అర్హులుగా చేస్తుంది. ఎంత గొప్ప విషయం! దేవునికి మహిమ కలుగును గాక. ఇది అద్భుతమైన 5వ విషయం. 6వ విషయం మనం ఆలోచిస్తే, నిజంగా మనం ఇట్టి జీవితాన్ని బట్టి, ఇంత గొప్ప కాపుదలను బట్టి దేవుడు మనల్ని ఇంకా దేని గురించి కాపాడుతున్నాడో ఈ 6వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, యోధా పత్రికలో ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది, ఒకే పత్రిక. అందులో 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఎంత అద్భుతమైన విషయం తెలుసా? తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి ఆయన. మనం తొట్టిల్లిపోతే ఎట్లాగా? మనకు ఒక గోల్ ఉంది, మనకు ఒక అద్భుతమైన నిరీక్షణ ఉంది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకు. ఇక్కడ ఉన్న చూడండి, ఈ కాపుదల ఏంటో అద్భుతంగా ఉంది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడడానికి తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టాలి. అది దేవుని లక్ష్యం. నా బిడ్డ తొట్టిల్లలేదు, నా బిడ్డ దారి తప్పిపోలేదు. దేవా, నీ మహిమ ఎదుట ఆనందంగా నిర్దోషులుగా వాళ్ళు నిలబెట్టడానికి ఆయన శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ ఘనత ప్రభావం. కాబట్టి దేవుని బిడ్డ ఎందుకు కాపాడబడుతున్నాం? తొట్టిల్లకుండా ఈ భూమి మీద మనల్ని కాపాడుతున్నాడు. ఆ దేవుని ఎదుట మనం నిర్దోషులుగా నిలబడడానికి ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆనందంతో శక్తిగా రక్షకుడైన మన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డ తొట్టిల్లిపోతే ఆయన ఎంత బాధపడతాడు, ఆయనకు ఆనందం ఉండదు. కాబట్టి తొట్టిల్లకుండా కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనకు మహిమ కలగడానికి మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు. ఇదంత అద్భుతం. మన గోల్ ఆయన ముందు నిలబడాలి మనం. అందుకే ఆయన మనల్ని కాపాడుతున్నాడు తొట్టిల్లకుండా, అందుకే మనల్ని నడిపిస్తున్నాడు. ఇది చివరిగా మనం ఒక వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. నిజంగా మనం ఎక్కడికి వెళ్తాం? మనకు దేవుడు ఒకటి సిద్ధపరిచిన స్థలం ఉంది. ఆ సిద్ధపరిచిన స్థలానికి మనం వెళ్ళాలి. అక్కడికి ఇక మన ప్రయాణం, మన యాత్ర అక్కడ ముగించబడుతుంది. మనల్ని కాపాడేవాడు ఆయన. అద్భుతమైన మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి. సామెతలో 3:26లో నీ కాలు చిక్కులు పడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. చిక్కుబడిపోకుండా, నువ్వు తొట్టిల్లిపోకుండా, నువ్వు బలహీనమైపోకుండా నిన్ను కాపాడుతాడు ఆయన. ఎక్కడికి? గమనించండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న మాట ఎంత అద్భుతమైన మాట. నిర్గమకాండం 23వ అధ్యాయం 23-20 వచనాన్ని సార్ చూద్దాం. 23-20లో ఏం రాయబడిందంటే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక ప్రిపేర్డ్ ప్లేస్ ఉంది. ఏదో తక్కడో బిక్కడో కాదు మన లైఫ్. ఎటు పోతామో, ఏం నమ్మామో, ఏదో కొద్ది కాలం, ఆ తర్వాత దిక్కో మొక్కో మనకు తెలియదు అనడానికి లేదు. అస్థిరమైనది కాదు ఈ జీవితం, అనిశ్చయమైనది కాదు ఇది. అసలు దీనికి గురి గమ్యం లేని జీవితం కాదు ఇది. దెర్ ఈజ్ వన్ ప్రిపేర్డ్ ప్లేస్. ప్రత్యేకమైన స్థలం ఒకటి సిద్ధపరిచాడు ఆయన. ఆ స్థలానికి వెళ్ళడానికి ఆయన ఏమంటున్నాడు? త్రోవలో నిన్ను కాపాడుతున్నా. ఈ విశ్వాస యాత్రలో, ఈ సేవా జీవితంలో, ఈ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ దైవికమైన జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల మధ్యలో నీవు అక్కడికి రావాలా. సిద్ధపరచబడిన స్థలం ఉంది నీకు. ఈ దేశాలు, ప్రపంచం ఎంతగా తిరిగినా బట్ దెర్ ఈజ్ వన్ ప్లేస్, ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ యూ. సిద్ధపరచబడిన స్థలములకు నిన్ను తోడుకొని పోవడానికి ఒక దూతని నీకు ముందు పంపించాను. అందుకే యేసయ్య ఎప్పుడు కూడా యెషయా 45లో నేను నీకు ముందుగా వెళ్ళచ్చు, మెట్టగా ఉన్న స్థలములు సరళం చేస్తా, ఇత్తడి తలుపులు పగులు కొడతా.
ఇనుప గడియలు విడగొడతా, అంధకార స్థానంలో మరుగైన ధనము రహస్యమందు దాచబడిన ఆ యొక్క నిధులను నీకు ఇస్తా. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్. దేవుడు ఎప్పుడు కూడా ఒక దూత వలె మనకు ముందుగా నడుస్తాడు. ఆయన దూత యెహోవాయందు భయభక్తుల వారిని ఆయన దూత కాపాడుతాడు, కావాలంటూ రక్షిస్తాడు. కాబట్టి ఆయన కాపాడుతూ మనల్ని సిద్ధపరిచిన, మన కొరకు సిద్ధపరిచిన నిత్యమైన స్వాస్థ్యం, ఆ సియోనుకు వెళ్ళేంత వరకు, ఆ మహిమగల రాజ్యానికి వెళ్ళేంత వరకు, ఆ బెస్ట్ ప్లేస్, ఆ పరమ సియోనుకు చేరేంత వరకు ఆయన ముందుగా నడుస్తున్నాడు. ఫాలో మీ అంటున్నాడు, కాపాడుతూ ఉన్నాడు, ముందు ఉన్నాడు, వెనుక ఉన్నాడు, ఇరువైపులు ఉన్నాడు, చుట్టూ ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి యావే షామర్, యావే షామర్ అంటే యెహోవాయే నిన్ను కాపాడువాడు, కంటి పాపలాగా కాపాడవాడు, కునుకగా నిద్రపోక కాపాడవాడు. ఆ కాపుదల ఇన్ని రీతిలో 7 విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచాడు. ఎట్టి కాపుదల ఈ భూమి మీద నీకు అత్యవసరమైంది. 7వ నెలలోకి వచ్చాం, 6 నెలలు గడిచిపోయాయి. ఆయన కాపాడే దేవుడు యావే షామర్. ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువునందు ఈ కాపాడడానికి మన కోసం నిబంధన రక్తం చిందించి, ఆయన ఒక దూతగా పంపించి మనల్ని విమోచించి, ఆయనతో నిబంధన చేసుకున్న ప్రజల్ని ఆయన దగ్గరికి చేరేంత వరకు, ఆయన వాగ్దానం నెరవేర్చేంత వరకు మనల్ని విడిచిపెట్టకుండా తోడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి అట్టి గొప్ప భాగ్యం పొందుకోవడానికి నువ్వే పరిస్థితిలో ఉన్నా నీకు విడుదల, వ్యాధుల్లో ఉన్న స్వస్థత, వెనుకంజ వేసినా ఆయన తిరిగి నిన్ను స్వీకరిస్తాడు. ఆయన తన యొద్దకు వచ్చిన వారిని త్రోసివేయడు. ఇంకా ప్రభునందు విశ్వాసం లేకుండా, మార్పు లేకుండా, ఇష్టానుసారంగా బతుకుతే అట్టి వారిని కాపాడడం కష్టం. నాశన పుత్రుడు తప్ప ఎవరినూ నశింపలేదు. దేవా, నేను భూమి మీద ఉన్నప్పుడు నేను వారిని కాపాడాను. వారిని కాపాడు. ఏకంగా ఉండాలి. వాళ్ళు ముక్కలైపోతున్నారు. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు తండ్రి కుడి పార్శ్వం మన పక్షం. కాబట్టి ఇట్టి అద్భుతమైన కాపాడే దేవుణ్ణి నీ జీవితంలో స్థిరంగా నిలుపుకో. ఆయనలో స్థిరంగా నిలిచిపో. నిత్యం ఆయన బిడ్డగా ఉండు. నిత్యం ఆయన నీ దేవుడుగా, మన దేవుడుగా ఉన్నాడు. నిత్యం ఆయనతో ఉండే ఆ మహిమగల రాజ్యాన్ని కొనిపోయే సమయం ఆసన్నమైంది. అట్టి కృప పొందు వరకు ఆయన కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. ఇట్టి నిశ్చయిత నీలో ఉంటే నేను సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించుకుంటాను అని పౌలు భక్తుడు వలె అహేతు చెంది శ్రమ అనుభవిస్తున్నాను, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును, సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించింది అంతవరకు ఆయన కాపాడుతాడని రూఢిగా నమ్ముతున్నానని ఆ నమ్మకంతో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ మాటలు యేసు ప్రభు వారి కల్వరి శిలువ రక్తంతో ముద్రిస్తున్నాను. యావే షామరు మమ్మల్ని కాపాడు, యెహోవాయే మమ్మల్ని కాపాడు. ఈ కాపుదల ఎంత శ్రేష్టమైందో, ఎంత భద్రమైందో, ఎంత లోతైందో, ఎంత ఔన్నత్యంతో కూడిందో మాకు తెలియపరచండి, దీవించండి. ప్రతి బిడ్డని బలపరచండి, మీరు మాయం పొందండి. మీకు అప్పగిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీకు నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు.